పూరా లోకల్. సో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో ఏవైతే అవకతవకలు జరిగాయని చెప్పేసి రీవాల్యుయేషన్ జరగాలి, లేదంటే దీనికి సంబంధించి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పడంతో ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా తీవ్ర మనస్తాపానికి గురై ఇప్పుడు ప్రెస్ క్లబ్కి వచ్చి వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు మనతో పాటు కూడా కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. సో మీ బాబు మెయిన్స్ రాశాడా? ప్రిలిమ్స్ మెయిన్స్ ఇప్పుడు 3 times మేడం. 3 times ఎంత 2368 ర్యాంక్ వచ్చిందండి. ఒట్టె రాజశేఖర రెడ్డి బాబు పేరు, నా పేరు పద్మ, నా చిన్న కొడుకు పేరు మణికంఠ రెడ్డి. వాళ్ళ ఫాదర్ చనిపోయారు 2007లో, వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఇప్పుడు ఈ పేపర్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి రీవాల్యుయేషన్ చేయమంటున్నారు, లేకపోతే దీన్ని మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పేసి అంటారు. ఎన్నిసార్లు రియాల్యుయేషన్ చేస్తారు మేడం, మీరే చెప్పండి. ఎన్నిసార్లు రియాల్యుయేషన్ చేస్తారు? పిల్లలు మానసిక వేదనకు గురి అవుతున్నారు. 30 సంవత్సరాలు మా బాబుకి. మండల్ టాపర్ 888 10th మండల్ టాపర్, ఒక ZBHS 888 స్టూడెంట్ మేడం. మా పిల్లోడు నేను చేసే హై స్కూల్లో చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నా. అదే స్కూల్లో మా బాబు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక బాసరా 888 సీట్ కొట్టుకొని ₹1 ఖర్చు లేకుండా ఆ రోజు చదువుకున్నాడు. చదువుకున్న కానించి తండ్రిని కోల్పోయినా కూడా నేను నా చిన్న కొడుకు కష్టంతో నెలకు 5,000 6,000 గ్రూప్ 1 నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వంలో నీళ్లు నిధులు నియామకాలమ్మ. నేను మా బాబు అవుట్ ఆఫ్ పోతా అన్నా కూడా, నాన్న మనకి అంత స్తోమత పంపించే స్తోమత లేదు నాన్న, నువ్వు ఇక్కడే చదువుకోవాల్సిందే, నువ్వు ఇక్కడ ఎగ్జామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్లో ఇచ్చినాడు బాబు. అశోక్ నగరంలో నుంచి వదిలిపెట్టి మేడం ఇది ప్రూఫ్ చేస్తా, మా ఇంటి దగ్గరకు వచ్చి మా చుట్టుపక్కల మా చుట్టాలను కానీ బంధువులు కానీ పక్కన వాళ్ళని మీరు అడిగినా అలానే ఉండాలా. గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డ దగ్గర నుంచి అశోక్ నగర్ వదిలిపెట్టి ఇంటికి రాలేదు. బంధువులు పెళ్ళిళ్ళు జరుగుతున్నా, సొంత ఇంట్లో ఫంక్షన్లు జరుగుతున్నా కూడా బాబు రాలేదు. ఎన్ని పండుగలకు కూడా బాబు నేను పిల్లలకి ఫీజు కట్టారు కాబట్టి పిల్లలు చదువుకున్నారు. ఇంత కష్టపడి చదివితే 3 కోట్లు పెట్టుకుంటున్నారు అంటే బతకాలా సావాలా మేడం? ఈ మాటలు మాట్లాడితే పిల్లలు కష్టపడి చదువుకుంటే ఈ రోజు ఇట్లా 3 కోట్లు పెట్టి 6 కోట్లు పెట్టే స్తోమత ఉంటే పిల్లలు ఇన్ని రోజులు 30 ఏళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకుండా, ఒక తండ్రి లేని పిల్లోడికి 30 కోట్లు ఉంటే ఈరోజు ఏ బిజినెస్ పెట్టుకున్నా బతకగలుగుతాడు, ఇంకొక 4 కుటుంబాలు బతికించగలుగుతాడు. అలాంటి స్థితిలో లేని మేము 30 కోట్లు 60 కోట్లు 3 కోట్లు 6 కోట్లు ఎక్కడ పెట్టే స్తోమత మా దగ్గర ఉంది? ఎందుకు ఈ పిల్లలు విద్యార్థుల మీద, చదువుకున్న విద్యార్థుల మీద ఇంత నరాశ ఏంది? పిల్లోడు ఏమైతే పోతాడని పిల్లోడిని చూసి నేను ఏడ్చి, నన్ను చూసి నా చిన్న కొడుకు ఏడ్చి, మాకు ఎంత బాధ అవుతుందో కన్న తల్లిగా మాకే తెలుసు అన్ని బాధ. ఇన్ని సంవత్సరాల నుంచి పిల్లల మేము ప్రిలిమ్స్ మెయిన్స్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ అప్లై చేయమంటే చచ్చినా చేయను మమ్మీ, నేను గ్రూప్సే కొట్టాలనేది బాబు. ఎస్ఐ ప్రిలిమ్స్ మెయిన్స్ గ్రూప్ 2 అన్నిటికీ సెలెక్ట్ అవ్వకుంటూ ఆవేదన అంతా కూడా ప్రభుత్వాలు పట్టించుకుంటాయని అనుకుంటున్నారు. ఖచ్చితంగా పట్టించుకుంటారండి. పిల్లలకు అన్యాయం జరగనీరు, పట్టించుకుంటారు. ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. పిల్లలకు అన్యాయం జరగదు. రీసెంట్గా నేను చెప్పిన కానీ మీ మీడియా మిత్రులందరి తరఫున చెప్పినాను కదా, ఒక్క నిమిషం నాన్న మళ్ళీ మాట్లాడతా. చెప్పినాను కదా, మేము గ్రూప్ 4 కూడా వచ్చినది బాబుకు. ఎక్కడన్నా మేము ₹10 బిళ్ళ ఏ అధికారులు కన్నా ఇచ్చి ఉంటే మాకు ఉద్యోగం ఏం వద్దండి. ఇదొక్కటి నేను లాస్ట్ ఫైనల్గా చెప్తున్నాను. అది